హలో అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు వారాహి అమ్మవారి మాలలో ఉన్నాం కదా. మేము ఈరోజైతే నదీ స్నానం చేద్దామని స్వాములమందరం అనుకుని బయలుదేరామండి. అందరం 3 ఆటోలు అయితే బయలుదేరాము. ఉన్న కొద్ది రోజులైనా చాలా క్లోజ్ అయిపోయాము అందరం, మాతలందరం. అంటే చెప్పలేనంతగా. మామూలుగా ఇప్పుడు ఇంటికి వచ్చాక కూడా వీడియో కాల్స్, నార్మల్ కాల్స్ అసలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకొకటి వీడియోస్ పెట్టట్లేదు మాత అని ఫోన్ కూడా చేస్తున్నారు. నాదే కొంచెం ఎడిటింగ్ లేట్ అవ్వడం వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ లేట్ అయ్యింది. కాకపోతే బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అమ్మవారి పాటలు, భజనలు చేస్తూ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను పిల్లలు, మా హస్బెండ్ లేకుండా అంటే మాతలతో ఇట్లా జర్నీ చేయడం నేను ఫస్ట్ టైం ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఉంటుంది వాళ్ళతో వెళ్ళాలని, కానీ ఇలా కూడా వెళ్ళాలి అప్పుడప్పుడు, వెళ్తేనే కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే మేము దత్తాత్రేయ నదీ స్నానానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఇదేమో తెలంగాణ బార్డర్ వాటర్ ఉంది, అక్కడ సైడ్ ఇంకా 2 బోట్లు అనేది చేంజ్ కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ బోట్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడ మా మాత వేరే కన్వర్జేషన్స్ అయితే జరుగుతున్నాయంటే ఈ స్థల పురాణం గురించి, దత్తాత్రేయ గురించి మొత్తం తెలుసుకుంటుంది. చాలా బాగా అనిపించింది. పడవలు ఎక్కడము అక్కడ అంటే ముసళ్ళు చాలా ఉన్నాయంట. అది కాస్త భయంగా ఉంది. అక్కడైతే మా స్వాములందరూ హాయ్ చెప్తున్నారు. బాగా యూట్యూబ్లో వస్తుందనేసి పర్మిషన్ కూడా తీసుకున్న వాళ్ళని. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరికి అంత ఇష్టం కూడా ఉండదు కదా కెమెరా వీడియోస్ పెట్టడం సోషల్ మీడియాలో. కాకపోతే మా మాతలందరూ చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. అందరూ తీసుకోండి మాత, నేను తీయనా అని మరీ తీసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, నాకు వీడియో తీసి పెట్టినందుకు. నెక్స్ట్ ఇప్పుడైతే మేము అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాము. ఇప్పుడు మా మాత, చిన్న మాత చెప్పి అందరికంటే పెద్ద గ్యాంగ్ లీడర్ సాహితీ మాత. ఒకసారి కామెంట్ చేయాలి మాత. ఇప్పుడైతే వీడియోస్ అయితే చూస్తున్నాను. జై వారాహి మాత అనేసి అందరము అనుకొని బోటు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడైతే మొత్తం స్థల పురాణం గురించి అయితే మనం తెలుసుకుందాము. ఫస్ట్ మేమైతే దత్తాత్రేయ దేవాలయం దర్శనం, నదీ స్నానం, మా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము. ఓం శ్రీ గురుదేవ దత్త. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా దత్తాత్రేయ స్వామి వారి పవిత్ర దర్శనాన్ని యాత్రకు అందరికీ స్వాగతం చెప్తూ ఈ వీడియో అయితే దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం, నదీ స్నానం, ప్రకృతి అందాలు, మా ప్రయాణం మొత్తం మీతో పంచుకుందామని అనుకుంటున్నాము. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. క్షేత్ర విశేషాలు కూడా కొంచెం నాకు తెలిసినంత వరకు అక్కడ తెలుసుకున్నా, గుర్తున్నంత వరకు నేనైతే చెప్తున్నాను. ఏమైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ సో సారీ అండి. నెక్స్ట్ అయితే మేము బోట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ స్వామివారందరూ హెల్ప్ తీసుకొని ఎక్కుతున్నారు. మేమైతే బోట్లో ప్రయాణం స్టార్ట్ చేసాము. దత్తాత్రేయ స్వామివారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు స్వరూపంగా ఆత్రి మహర్షి అనసూయాదేవి కుమారుడిగా అవతరించాడంట. దత్తాత్రేయుడు జగద్గురు భక్తులకు మార్గదర్శనం చేస్తాడంట. దత్తాత్రేయ స్వామిని భక్తితో దర్శిస్తే మనశ్శాంతి, జ్ఞానం, ధైర్యం, కుటుంబం, సౌఖ్యం కలుగుతాయని ఆత్మవిశ్వాసం. గురువారం రోజు స్వామివారిని పూజించడం విశేష ఫలితాలు ఇస్తుందని పెద్దలు చెప్తున్నారు. అక్కడైతే కొందరు అడిగి తెలుసుకున్నాము మేము. అందుకే నాకు గుర్తున్నంత వరకు అయితే మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాము. ఇంకొకటి అండి, ఇక్కడ నదీ స్నానము మేము ఫస్ట్ చాలా వరకు మొత్తం అయితే వీడియో తీయలేదు. గుడి లోపలికి పోయేసరికి వీడియోని తీశాను. ఎందుకంటే అందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. అసలు వెళ్దామని అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అక్కడికి. అందుకని ఫోన్ ఛార్జింగ్ అనేసి ఎవరివి లేవు. అప్పటి వరకు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. కానీ చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళి చాలాసేపు జపం చేసుకున్నాము. చాలా బాగుంది. అయితే మేము ఇక్కడ నదీ స్నానము ఫస్ట్ వెళ్ళేటప్పుడు చేయలేదు, వస్తూ ఉంటే మళ్ళీ స్నానం చేశాము. ఈ పవిత్ర క్షేత్రంలో నదీ స్నానం చేయడం చాలా ప్రత్యేకమైనది. భక్తులు ముందుగా నదిలో స్నానం చేసిన అనంతరం స్వామివారి దర్శనం చేసుకుంటారు.
కానీ మేము రివర్స్ అయ్యాము. దర్శనానికి టైం అవుతుంది అనేసి ఫస్ట్ దర్శనం చేసుకున్నాక వచ్చే దారిలో స్నానం చేసి నెక్స్ట్ ముందు మనం ఫస్ట్ ఎక్కాం కదా, అక్కడ టెంపుల్ కూడా ఉంది, అనఘలక్ష్మీదేవి ఉంది అక్కడ, దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు అక్కడ జ్ఞానం చేసింది కూడా ఉంది. కానీ చాలా మిస్ అయ్యాను, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం మొత్తం, కానీ ఫోన్స్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయాయి, ఏం చేయలేకపోయాను. మేమంతా ఉదయాన్నే భక్తి భావంతో యాత్రనైతే ప్రారంభించాము. మార్గమధ్య దత్తాత్రేయ నామస్మరణం చేస్తూ భజనలు పాడుకుంటూ ఎంతో ఆనందంగా ప్రయాణం చేశాము. క్షేత్రానికి చేరుకున్న తర్వాత నది ఒడ్డున ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడ చాలా బాగుందండి, అసలు వాటర్ ఫ్లో అవుతుంటే ముసళ్ళు కనిపించాయి, అది చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. ముసళ్ళు అంటే అసలు ఎంతసేపు చూసినా కానీ కదలడం లేదు. మేము ఫస్ట్ చూసుకుంటూ వెళ్ళాము, స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వస్తుంటే నదీ స్నానం చేసి రిటర్న్ అవుతుంటే కూడా అవి అలాగే ఉన్నాయి, అసలు కదలనే లేదు. అది చాలాసేపు అలానే ఉంటాయంట. నదీ స్నానం చేస్తుంటే ఫుల్ టెన్షన్ వస్తుండే, ఎందుకంటే నదిలో ముసలి చాలా ఉన్నాయి, ఆ టెన్షన్ ఎక్కువగా ఉండే. ఈ యాత్ర జీవితాంతం గుర్తుండిపోయి ఒక మధురమైన అనుభూతిగా మిగిలిపోయింది. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడైతే మేము బోట్ దిగి నెక్స్ట్ కర్ణాటక బోర్డర్స్ అంట, అక్కడ ఇంకో బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. చాలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జర్నీ అయితే చాలా బాగా చేసాము. ఉన్నది 9 రోజులైనా చాలా కలిసిమెలిసి వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయాము. ఇవి జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీస్. అసలు ఫ్రెండ్స్ ఎవరో తెలియకుండా ఫ్రెండ్స్ అవ్వడం ఫస్ట్ టైం. It's you, yeah, boy, the one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy, the one to show me if we're together. It don't matter if it rains, all day. నెక్స్ట్ అయితే అందరూ బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు మాతో కూడా ప్రయాణం చేశారు, చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే నెక్స్ట్ బోర్డ్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. మా మాతలు ఆల్రెడీ 3 ఆటోలలో వచ్చాం కదా, వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. మా గ్యాంగ్ కొంచెం లేటు, కానీ బాగా ప్రశాంతంగా వెళ్ళాం, హడావిడి అన్నట్టు కాకుండా. మా పెద్ద మాత చాలా బాగా చూసుకున్నారు, మేమందరం చిన్నపిల్లలం. చిన్న మాత అందరికంటే మా గ్యాంగ్లో చిన్న మాత తను. అయితే ఏం ఫోన్ మాట్లాడుతుందంటే స్వామివారు సత్సంగం తీసుకుంటారని ఫోన్ చేశారంట. మేమందరం ఇటు సైడ్ వచ్చాము, అది టెన్షన్ పడుతుంది. అయితే స్వామివారి మాటలు, ఆయన ఇచ్చే ధర్మ సందేహాలు మేము తెలుసుకునేది అది మిస్ అవుతున్నామని కొంచెం ఫీల్ అయ్యాం. కానీ ఆ రోజు సత్సంగం అనేది పెట్టలేదు. డాక్టర్ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నా ముందు వీడియోలో చూసే ఉంటారు. మేమైతే ఫొటోస్ అందరం దిగుతున్నాము గ్యాంగ్ మొత్తం.
దాదాపు ఒక 10 మందికి ఉంటాము మేమైతే. మాలాంటి గ్యాంగ్లు 3 గ్యాంగ్లు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. అంటే ఇప్పుడు మాల లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. మాలో ఉంటే వేరే రకంగా అంటే రకంగా అయింది. ప్రతి ఒక్కరిని మాత, స్వామి, మీరు, మేము అనేది సంబోధించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మాల లేదు కాబట్టి ఇప్పుడైతే మేమేం మాట్లాడుకుంటున్నామంటే బోట్ ఎక్కుతున్నాము. ఇక్కడ ముసళ్ళు ఉన్నాయి కదా, నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయితే మేము ఉన్నట్టు లేదుకుంటే లేదు అన్నట్టు ఏదో జోక్ వేశారు. అది అందరం నవ్వుతున్నాము. ఇక్కడ అందరూ పడవలలోనే ప్రయాణం చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు దిగే వాళ్ళు దిగుతున్నారు, మేమైతే ఎక్కుతున్నాము. ఇప్పుడైతే పడవ అయితే స్టార్ట్ అవుతుందండి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. చూడండి అమ్మాయి ఎంత బ్రాహ్మిన్స్ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగా అనిపించింది చూసే టైంకి. ఇప్పుడైతే ఒడ్డుకైతే చేరుకున్నామండి. అందరం స్వాములం అందరం ఎక్కేవాళ్ళు చూసారు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ పడవలు చాలా ఉన్నాయి కానీ 1 by 1 వెళ్తుందంట. ఆల్రెడీ స్వాములు దిగి వెళ్తున్నారు దర్శనం అంటే టైం అయిపోతుంది, అందుకని హడావిడిగా వెళ్ళిపోతున్నారు. ఇంకా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఈ అవకాశం దొరికితే ఈ పవిత్రమైన క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. భక్తి స్వామివారిని ప్రార్థించి నది స్నానం చేసి ఆ దివ్య అనుభూతిని ఆస్వాదించండి. ఇప్పుడైతే లోపలికైతే టెంపుల్కి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి. మా మాతలందరూ ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి అందరూ ఓం శ్రీ గురుదేవ దత్త ధన్యవాదాలండి. జై గురుదేవ దత్త. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా వీడియోస్ మొత్తం చూసినందుకు. లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, ఎక్కువేం కాదు, జస్ట్ 2 ఫొటోస్ మాత్రమే. థ్యాంక్ యూ.